ఈ రోజున మన ధ్యానాంశంలో ఆయనను తండ్రిగా కలిగి ఉన్న, ఆయనను తండ్రిగా కలిగి ఉండి, ఆయనను తండ్రిగా కలిగి ఉన్నామని తమ యొక్క భావాన్ని తమ యొక్క చర్యల ద్వారా వ్యక్తం చేసి, తద్ఫలితంగా మహిమోన్నతమైన దేవుని ప్రణాళికలో నుంచి దివ్యమైన ఆశీర్వాదాలు లేక దివ్యమైన అనుభూతులు పొందుకున్న 3 కుటుంబాలని మీకు పరిచయం చేయాలని కోరుతూ ఉన్నాను. ప్రభు ఈ సందేశాన్ని మనకు దీవెనకరంగా చేయునుగాక. మొదటి కుటుంబం దేవుని సన్నిధిని ఆరాధించిన కుటుంబం. చెప్తారా మాట ఒకసారి? దేవుని సన్నిధిని ఆరాధించిన కుటుంబం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనాన్ని మీతో పాటు కలిసి నేను చదువుతూ ఉన్నాను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టిన తరువాత పవిత్ర పశువులన్నిటిలో, పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించను. ఇది దేవునిని తండ్రిగా కలిగి ఉన్న కుటుంబం. 40 దినాల పాటు ప్రచండమైన జలప్రళయం. 40 రోజుల ముందు వాళ్ళ కళ్ళ ముందు జనసందోహం ఉన్నారు. పరిశుద్ధ గ్రంథలేఖనాలు మనకు తెలియజేసిన ప్రకారం పెండ్లికిచ్చొచ్చు, గృహాల నిర్మాణం చేసుకుంటూ చాలా రద్దీగా తమ సామాజిక జీవితాన్ని కొనసాగిస్తున్న దినాలవి. అంత జనసందోహంతో, అంత సంభ్రమాశ్చర్యాలతో, అంత రద్దీగా ఉన్న సొసైటీ ఒక్కసారిగా నిరాకారంగా మారిపోయింది. 40 దినాల జలప్రళయం తరువాత నోవహు యొక్క భార్య, 3 కుమారుల్ని ప్రభు వారికి అనుగ్రహించారు. షేము, హాము, యాపేతు. వారి భార్యలు వెరసి మొత్తం 80. ఓడలో నుంచి బయటకు వచ్చేసరికి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మీకు అర్థం కావడం కోసం 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు తెలియని ప్రాంతం మీరు వెళ్ళారు. ఆ తెలియని ప్రాంతంలో మీరు వెళ్ళాల్సిన గమ్యం కోసమై బస్సో, ట్రైనో, ఫ్లైటో దిగి బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు చాలా ఒంటరిగా అనిపిస్తుంది, చాలా లోన్లీగా అనిపిస్తుంది. ఇంకొకటి, ఎవరైనా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తామని చెప్పి మీరు వారి మీద ఎంతో ఆపేక్ష పెట్టుకుని సరిగ్గా మీరు దిగిన తర్వాత కనెక్ట్ అవ్వకపోవడమో, కమ్యూనికేట్ చేయకపోవడమో, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కోసం రాకపోవడమో చేశారనుకోండి, ఇంకా ఆ బాధ తీవ్రమవుతుంది కదా. జనం ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, కానీ మనకంటూ అక్కడ ఒకరు లేనప్పుడు ఆ ఒంటరితనం బాధకు గురి చేస్తుంది, ఆవేదనకు గురి చేస్తుంది. కానీ నోవహు సంగతిని గమనించండి. అసలు ఎవరూ లేరు, జీవరాశి లేదు, జలచరాలు లేవు. ప్రకృతి యొక్క విలయ తాండవం తరువాత, భయంకరమైన ఉపద్రవం తరువాత తన కుటుంబం వచ్చి భూమి మీద ల్యాండ్ అవ్వగానే, ఓడలో నుంచి వెలుపలికొచ్చి నిలబడగానే ఎంత ఒంటరితనం అనిపించుంటుంది. చుట్టాలు లేరు, బంధువులు లేరు. 40 రోజుల క్రితం పిన్ని, ఆంటీ, అంకుల్, తాత అంటూ పలకరించిన వాళ్ళు ఎవ్వరూ మాట్లాడదామంటే వాళ్ళ 8 మంది తప్ప ఇంకెవరితోనైనా ముచ్చటించడానికి ఎవ్వరూ లేరు. దిగగానే ఆకాశంలో తిరిగే పక్షులు కానీ, భూమి మీద కనబడే జంతువులు కానీ, ఎంటైర్ సినారియో వాస్ చేంజ్డ్. దృశ్యమంతా మారిపోయిన పరిస్థితుల్లో ఓడ దిగిన నోవహు యొక్క కుటుంబ సభ్యులు తమ తండ్రి అయిన దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. తమ తండ్రి అయిన దేవుని సన్నిధిని ఆరాధించిన కుటుంబం. వారికున్న పరిమితమైన వనరులు, వారికున్న పరిమితమైన పరిస్థితులు, వారికున్న పరిమితమైన అనుకూలతల మధ్య ఓ బలిపీఠాన్ని కట్టి బలర్పిస్తే ఆ బలి యొక్క ఇంపైన సువాసన ఆఘ్రాణించిన ప్రభు వారికిచ్చిన ఆశీర్వాదాన్ని 2 కోణాల్లో మీకు పరిచయం చేస్తాను. ప్రభునందు అత్యంత శ్రేష్టమైన వారలారా, ఈ సందేశాన్ని మీరు ఆలకిస్తూ ఉండగా, ఒకవేళ మీ కుటుంబంలో కూడా, మీ వ్యక్తిగత జీవితంలో కూడా, మీ సామాజిక మనుగడలో, సవాలు సహితమైన ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, ప్రయాసల్లో కూడా అందరూ ఉన్నట్టే అనిపించినా కనిపించినా, దేర్ మైట్ బీ, పర్హాప్స్ యూ మైట్ బీ సఫరింగ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ లోన్లీనెస్. అటువంటి ఒంటరితనంతో
మీరు ఎప్పుడైనా ఎక్కడైనా బాధపడుతూ ఉన్నారేమో, దేవుని సాకునిగా పరిశుద్ధ లేఖనంలో నుంచి వాగ్దాన సహితమైన దేవుని మాట జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రిని కలిగిన వారం, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పిన మాట, నేను మిమ్ములను అనాథలుగా విడువను, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మను ఆయన మనకు తోడుగా పంపించారు. ప్రభునందు శ్రేష్ఠులరా, ప్రభు బిడ్డలు ఎవ్వరూ కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండవచ్చునేమో, కానీ ఒంటరి మాత్రం కానే కారు. అనాథలుగా అనిపించే పరిస్థితులు గుండా జీవిస్తూ ఉండవచ్చునేమో, కానీ అనాథులు మాత్రం కారు. ఎందుకంటే ప్రభువు వారికి తోడుగా ఉంటారు. సాన్నిహిత్యమైన సగటు సమాజంలో మనకుండే అవగాహన, కుటుంబము అంటే తల్లి తండ్రి, భార్య భర్త, బిడ్డలు పెద్దలు, ఇది మన ఊహ. కానీ దేవుని యొక్క వాక్య, దేవుని ప్రేమ విస్తృతిలో కుటుంబము అనగానే మన కుటుంబంలో ఎవరు లేకపోవడం వలన మనం దాన్ని కుటుంబంగా భావించడం లేదో, ఆ పాత్రను, ఆ స్థానాన్ని, ఆ రోల్ని ప్రభువు తీసుకుంటాడు. కనుక ప్రభు ఉన్నప్పుడు ఒంటరి వారు ప్రభువుతో కుటుంబం. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. నేను మిమ్మును చేర్చుకొందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దివ్యమైన శ్రేష్ఠ దైవ వాక్య ఆదరణ, దైవ వాక్య ప్రోత్సాహం. మనం ఎప్పటికీ ఒంటరి వారం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి ఉన్నాడు మన కుటుంబానికి, మన కుటుంబానికి తండ్రి ఉన్నాడు, మన కుటుంబానికి పెద్ద దిక్కు ఉన్నాడు, మన కుటుంబానికి పెద్ద ఆయన ఉన్నాడు, మన కుటుంబానికి నాయకుడు ఉన్నాడు, మన కుటుంబానికి యజమాని ఉన్నాడు. మనము ఒంటరి వారం కాదు. స్తోత్రం కలుగును గాక. నోవహు ఓడలో నుంచి బయటకు వచ్చి చూస్తే ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. ఓడలో నుంచి బయటకు వచ్చిన జీవ జంతు జలచరాలు నోవహు కుటుంబం తప్ప ఇంకెవ్వరూ లేరు. బట్ స్టిల్ యూ కెన్ విట్నెస్ ద గ్రేట్ అమౌంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఇంకను కూడా దేవుని కృప యొక్క ఔన్నత్యాన్ని మనం చూడొచ్చు. బలిపీఠం కట్టారు, తండ్రిని ఆరాధిస్తూ ఉన్నారు. బలిపీఠం కట్టి తండ్రిని ఆరాధిస్తూ ఉంటే ఆయన ఆరాధించిన, తన సాన్నిధ్యాన్ని ఆరాధించిన కుటుంబానికి ఏం చేశారో ఈ వచనాలు చదువుదాం అనిపిస్తుంది. ఆది కాండంలో 8వ అధ్యాయంలో 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి, ఇక మీదట నరులని బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుంచి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇక సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు. వెదకాలం, కోతకాలం, శీతోష్ణములు, వేసవి, శీతాకాలములు, రాత్రింబవళ్ళు. నేను ఈ మాటలో ఏమర్థం చేసుకున్నానో చెప్పనా? దేవుని సన్నిధిని ఆరాధించిన కుటుంబానికి తండ్రి ఇచ్చిన ఆశీర్వాద ప్రాప్తి ఏంటి అంటే, వెదకాలం, కోతకాలం, సీజన్ ఆఫ్ ప్లాంటింగ్, సీజన్ ఆఫ్ హార్వెస్టింగ్. సమ్టైమ్స్ కొన్నిసార్లు మన జీవితంలో పెడుతున్నాం కానీ ఫలితం రావట్లేదే, ఇన్వెస్ట్ చేస్తున్నాము కానీ రిటర్న్స్ రావట్లేదే, ప్రయాసపడుతున్నాం కానీ ఫలితం రావట్లేదే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ తనను ఆరాధించిన, తన సాన్నిధ్యాన్ని ఆరాధించిన కుటుంబంతో ప్రభు నేరుగా చెప్తున్న మాట, ఐ విల్ గివ్ యూ అ టైమ్ ఆఫ్ ప్లాంటింగ్, అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ గివ్ యూ ఎ సీజన్ ఆఫ్ హార్వెస్టింగ్. మీకు విత్తనాలు నాటే కాలాన్ని ఇస్తాను, కోతకాలాన్ని కూడా ఇస్తాను. మీకు రావాల్సిన రిటర్న్స్, మీకు రావాల్సిన ప్రతిఫలం మీకు వచ్చేలా చేస్తాను. ఐ విల్ బ్రింగ్ టైమ్ ఇన్ ఫేవర్. సమయాన్ని మీకు అనుకూలంగా చేస్తాను అన్నారు ఆయన. దేవుని సాన్నిధ్యాన్ని ఆరాధించే కుటుంబానికి తండ్రి ఇస్తున్న వాగ్దాన ఆశీర్వాదాలు. తదుపరి పదం మీరు గమనించండి. శీతోష్ణం, వేసవి శీతాకాలములు, రాత్రింబవళ్ళు. శీతోష్ణం, వేసవి శీతాకాలములు, రాత్రింబవళ్ళు. ఇవి మూడు దేని మీద ఆధారపడి ఉన్నాయి? ప్రకృతిలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాల చలనాన్ని బట్టి ఆధారపడి ఉన్నాయి. భూమి యొక్క గ్రహం అయితే భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న
చంద్రుడు ఉపగ్రహం అయితే ఈ భ్రమణం మీద ఇవి ఆధారపడి ఉన్నాయి. భూమికి ఉన్న కొద్దిపాటి ఓవల్ షేప్, బాదంకాయ ఆకారాన్ని బట్టి ఇవి ఆధారపడ్డాయి. వినండి, నోవహు కాలానికి ముందు ప్రజలకు సీజన్స్ తెలియదు. నోవహు కాలానికి ముందు ప్రజలకు వర్షపాతం తెలియదు. అంచేతనే వారంత త్వరగా నోవహు సందేశాన్ని నమ్మలేదు. నమ్మడం అంటేనే రుజువులను బట్టి కాదు, ఎసెన్షియల్ ఫెయిత్, ఉన్నది ఉన్నట్టుగా దేవుని మాట నమ్మడమే. నమ్మక వారు నశించారు, నమ్మక వాగ్దానాన్ని సొంతం చేసుకోలేదు. నమ్మక వారు నోవహుతో కూడా పాలి భాగస్థులుగా జీవములోనికి ప్రవేశించలేదు. సో అంతకుముందు ఈ స్ట్రక్చర్ అలా లేదు. భూమి మీద నుండి ఆవిరి లేచి నేలను తడపడం ద్వారా వెజిటేషన్ యొక్క గ్రోత్ ఉండింది, వృక్షజాతుల యొక్క పెంపు ఉండింది. దానిని యాజమాన్యం చేయమని దేవుడు ఆదాముకు ఏదైనా తోట గురించి తెలియచేశారు. దేవుడు తన ప్రియమైన కుటుంబానికి తండ్రిగా ఉండి వారికి చెప్తున్న మాట ఏంటంటే, నా సన్నిధిని ఆరాధించిన నా కుమారులారా, నా సన్నిధిని ఆరాధించిన నా కుమార్తెలారా, నా సన్నిధిని ఆరాధించిన నా ప్రియమైన కుటుంబమా, ఫర్ యువర్ సేక్, మీ నిమిత్తం నేనేం చేయదలుచుకున్నానంటే ప్రకృతి చక్రాన్ని రీఆర్గనైజ్ చేస్తాను, రీఇన్స్టాల్ చేస్తాను, రీఅరేంజ్ చేస్తాను. ప్రకృతి చక్ర భ్రమణ విధి విధానాలను నా కుటుంబం మీరు. నోవహు, నీవు నా కుమారుడు. నోవహు భార్య నా కుమార్తె. నోవహు 3 కుమారులు నా కుమారులై ఉన్నారు, 3 కుమార్తెలు. నోవహుకేమో కోడళ్ళు, దేవునికేమో కుమార్తెలు. దేవునికి వరసలు ఆపాదించకూడదు. మనమందరం ఆయన కుమారులం, మనమందరం ఆయన కుమార్తెలం. వారితో అంటూ ఉన్నాడు, నా ప్రియమైన కుటుంబంగా మీరున్నారు కదా, మీకు ప్రియమైన తండ్రిగా నేను ఉన్నాను కదా, మీకోసం నేను ఏం చేయదలుచుకున్నానో తెలుసా? ఐ విల్ రీఆర్గనైజ్, ప్రకృతి భ్రమణ చక్రాన్ని మీకోసం అమరుస్తాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభునందు ప్రియులారా, ఇది కదా తండ్రి అంటే. సాహసోపేతమైన చర్యలను తన సంతతి కోసం చేయడానికి తండ్రి ఎప్పుడు కూడా ఉపక్రమిస్తాడు. కొంతమంది తండ్రులు ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, భావాల వ్యక్తీకరణలో చాలా సులువుగా ఉంటారు వాళ్ళు. కొంతమంది తండ్రులు వారి భావాన్ని సరిగ్గా వ్యక్తీకరించలేకపోవచ్చు. మరికొంతమంది తండ్రులు అరుదుగా తమ భావాలను పూర్తిగా తమ స్వాధీనంలో పెట్టుకుంటారు. మన ప్రియ ప్రభువు ఏమంటున్నాడు అంటే, నేను పరమ తండ్రిని, నేను నిత్యుడైన తండ్రిని. ఐజయా 9:6, యెషయా గ్రంథం 9:6, నిత్యుడైన తండ్రిని. నా భావాన్ని వ్యక్తం చేస్తున్నాను. నా కుమారుల కోసం, కుమార్తెల కోసం, నా కుటుంబం కోసం నా భావాన్ని వ్యక్తం చేస్తున్నాను. నా భావం ఏంటంటే, మీ నిమిత్తం, మీ ఒక్క కుటుంబం నిమిత్తం ప్రకృతి భ్రమణ చక్రం అంతటినీ కూడా నేను కంట్రోల్లో పెట్టి పర్ఫెక్ట్ సీజన్స్, పర్ఫెక్ట్ టైమ్స్, పర్ఫెక్ట్ డే అండ్ నైట్ చక్కగా అమరుస్తూ అన్నాడు. హస్తాలు పైకి చాపి చాలా ఘనంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంత గొప్ప ఆశీర్వాద ప్రమాణం చేసి, ఇదిగో నేను మాటలతో చెప్పా కదా, ఈ మాటలతో చెప్పింది మీకు గుర్తుండడం కోసం అలా చూడండి. అదిగో రెయిన్బో, అదిగో ధనస్సు, బిబ్జయోర్, వయలెట్ టు రెడ్, 7 రంగుల 7 వర్ణాల ధనస్సు ఆకృతిని చూపించి, ఇదిగో నా నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిని ఆరాధించిన కుటుంబానికి, ఆ కుటుంబానికి తండ్రిగా ఉన్న దేవుడు, ఆహా ఎంత వాగ్దానం చేశాడు. తండ్రి సాహసోపేతమైన కార్యాలు చేశాడు. తండ్రి సవాలు సహితమైన శాశ్వత కాలము నిలిచి ఉండే నిబంధనగా ఆకాశంలో తన ధనస్సును ఏర్పాటు చేశాడు. ఈ రోజున ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు తండ్రిగా ఉంటాను, నేను మీ కుటుంబానికి తండ్రిగా ఉంటాను, నేను మీ బిడ్డలకు తండ్రిగా ఉంటాను. నా కుమారుడా, నేను నీకు తండ్రిగా ఉంటాను. నా ప్రియ కుమారి, నేను నీకు తండ్రిగా ఉంటాను.
ఈ రోజున దేవుని మాటలు వింటూ ఉండగా ప్రియ ప్రభు యొక్క ప్రేమను గుర్తు చేస్తూ ఉన్నాను. మా నాన్నగారు పాస్టర్ ఎస్ ప్రభుదాస్ గారు దాదాపుగా 16 సంవత్సరాలు అవుతుంది ప్రభు రాజ్యానికి వెళ్ళి ప్రభు చెంత నిత్య విశ్రాంతిలో ఉన్నారు. నాన్న ఉన్నప్పుడు అదొక ధైర్యం, నాన్న ఉన్నప్పుడు అదొక భరోసా, నాన్న ఉన్నప్పుడు అదొక గుండె నిబ్బరం. ఆత్మీయుడు, నాన్న దైవజనుడు, పైగా ఆత్మీయంగా ఆయన నా గురువు, ఆయన మా గురువు. ప్రార్థన చేయించుకొని పరిచర్యకి వెళ్ళేవాడిని, ప్రార్థన చేయించుకుని పలు దూర ప్రాంతాల ప్రయాణం చేసేవాడిని. మరి అభిషేకించారు, ఆశీర్వదించారు, నేర్పించారు. నాన్న వెళ్ళిపోగానే, హాల్లోకి రాగానే, నాన్న చైర్ ఖాళీగా చూడగానే భావోద్వేగ ఆవేదన అదుపు చేసుకోలేకపోయేవాడిని. తత్ఫలితంగా హాల్ని రీమోడల్ చేసి నాన్న కుర్చీ అక్కడ కనబడకుండా తీసుకొచ్చి చర్చిలో పెట్టేశాను నేను. అంత ఆవేదన అనిపించేది. నాన్న అంటే నానే కదా, తండ్రి అంటే తండ్రే కదా. ప్రభునందు శ్రేష్ఠులరా, ఎటువంటి తండ్రి అయినా, ఎంత గొప్ప తండ్రి అయినా ఒకరోజుకి ఈ లోకంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నేను మాట్లాడుతున్న తండ్రి చేర్చుకుంటాను అన్న తండ్రి. నేను మిమ్ములను చేర్చుకుంటాను, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. శాశ్వతమైన దేవుని ప్రేమ ప్రణాళికలో మన కుటుంబానికి తండ్రి అయిన దేవునికి మరొక్కసారి చాలా గంభీరంగా స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా! మన పరమ తండ్రికి నిరంతరము మహిమ కలుగును గాక.